ఆలగడు మీరు పడేసి అమ్మా పెళ్లి చేస్తానమ్మా, పెళ్లి చేసుకుంటావా? అమ్మా చాలే ఊరుకోయే, ప్రేమించింది పెళ్లి చేసుకుందానికే కదే. ఇక్కడికి వచ్చిన కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు మా యొక్క నమస్కారములు అయ్యా. అందరికి మేము చాలా బీదోళ్ళం ఉన్నాం. అవునవును. మేము వేచలం. మా ఇంత ప్రేమలు పెళ్ళిళ్ళు లేవు. ఎందుకని? ప్రేమలో అన్నీ అంటుంది. అవును. పొద్దున్నే పెళ్లి చేస్తా. ఇప్పుడు సదింపులు పెట్టండి నాయన. అమ్మా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావమ్మా. పొద్దున్నే పెళ్ళికి ఇప్పుడు చదివింపులు ఎందుకమ్మా? బియ్యం పేర్లు తెచ్చుకోవాలి కదే అమ్మా. అమ్మాయి నిజంగానే వీళ్ళందరూ భోజనాలు పెడతావా? బిడ్డ మనం భోజనాలు పెట్టిన ఎవరు తినదమ్మా. ఎందుకమ్మా? ఈ ముండ ఏ మందో మాతో పెట్టింటదని జనాలకు భయమమ్మా. అందుకని పెట్టవా? మనం పెట్టినా తినరే, అందుకే మనం పెట్టం. అందుకని పెట్టం. ఇప్పుడు చదివింపులు కావాలా? దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను మండలాన్ని మంత్రానికి మాత్రమే కట్టేసుకున్నా. ఇది లంగా బొందకు కట్టేసే రకం. సర్లే ఉండు, ఎందుకు పెళ్లి చేస్తా. ప్రియమైన చిత్రకు నా ముద్దుడు. అమ్మా నేను చెప్పాను నా ముద్దులని. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సందకాడైతేనే నంద్యాల కూడా ముంబై ఎక్స్ప్రెస్ కి ముంబై పోదాం. అవునమ్మా. మీ అమ్మ నగలు డబ్బులు అన్ని తీసుకుని రా. అమ్మ దాని ఖర్చులకే కాదే ముంబై అంటున్నాడు. రెడ్ లైట్ ఏరియాలో అమ్ముతాడేమో. అబ్బా చాలా ఊరుకోవే. అమ్మడు ఏం చేయడు. ఇక్కడ ఉంటే నువ్వు చెప్తావని దూరం వెళ్ళి ప్రేమించుకున్నావని. దూరం వెళ్ళి అందుకని మా దారి ఖర్చులు కావాలి కదమ్మా. నగలు డబ్బులు నేపి నాకేం చేస్తావు? పాపం పని చేయలేడు కదా, అందుకని నీ డబ్బులు పనులు కావాలమ్మా. పని చేయకుండా వాణ్యం చేసుకుంటావే. కాదే నగలు డబ్బులు నేర్పినాక ఏదో కష్టపడి పని చేస్తే 4 కాసులు సంపాదిస్తాడు. లేకపోతే పని చేయని వాడేం చేస్తాడమ్మా. అమ్మా చేస్తాడేమో, నిదానంగా నేర్చుకుంటాడు కదా. ఈ కాలం కుర్రోళ్ళు సన్నోళ్ళు కాదమ్మా. ఎందుకని? బీటెక్కులు ఎంటెక్కులు చేసి తల్లిదండ్రులు సంపాదించి తింటున్నారు. కానీ నీలాంటి అమ్మాయిని ఆ డబ్బు నగలుండే అట్లాంటి అమ్మాయిలు చూసి లైన్లు వేస్తున్నారు. అవునమ్మా. ఇప్పుడు అందరూ అదే బాబితమ్మా, డబ్బు ఉంటేనే ప్రేమిస్తున్నాం. లేకపోతే ఏం లేదమ్మా. మేము బీదోళ్ళని ప్రేమించేస్తాం కదా. ప్రేమించాడంటే నీలాంటి వాళ్ళని ప్రేమించాలి. నీలాంటి ఇర్రోళ్ళు ఉంటారు కదా. అమ్మా సరే గాని అమ్మా. అమ్మాయి అమ్మా సరే ఇంతకు ఎవడు పోయి పాలగాడు బి లక్ష్మీరెడ్డి. అవును లక్ష్మీరెడ్డి ప్రేమించినావా? ఏమ్మా బాగాలేడా? సరే కానీ ఏదో వార్త చేసిన చెప్పమ్మా. అమ్మా చాలే ఊరుకో. మా నాన్న మీ నాయనమ్మా చాలే ఊరుకో. అన్ని అబద్ధాలు చెప్పావు. సరే కానమ్మా బజార్కి వెళ్ళానా? గుమ్మం దగ్గర వచ్చానా? అమ్మా నేను ఒకటి చెప్పనా? అదేనమ్మా ఆయన పెద్ద ఆయన పూలరంగడు గారమ్మా. అమ్మా గుమ్మం దగ్గరికి వచ్చి చిత్ర ఇలా ఇలా రాలే. అమ్మా చిత్ర మీ అక్క ఏం చేస్తున్నాడు కదమ్మా? అక్క మీదే మేడ మీద అరకించుకుందని చెప్పారమ్మా. నా తల్లి ఇంకా 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 చెప్పమ్మా. అమ్మా గుమ్మం దగ్గరికి వచ్చి ఏగాదిగా 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 చూసాడమ్మా. నన్ను ఏగాదిగా చూసినాడు. ఏమైనా చేసినాడే? చాలా ఊరుకోవే. చేసేది లోపలికి వచ్చి నేనే చేస్తాను. వాడి అతగాడు నేను చేస్తాడమ్మా. మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టే వల్ల ఆయనే నన్నేం చేయలే. అందుకని ఇంతగాని మీస మీద జీడిపప్పు నిలబడి నన్నేం చేస్తాడమ్మా. అమ్మా ఆ తర్వాత అక్కమ్మా నేను చెప్పమ్మా. అక్క చూస్తుందమ్మా. నేనున్నానే కదమ్మా, నేను చూసుకుంటా. చెప్పు. చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అడిగాడమ్మా. ఏమని చెప్పావమ్మా? అక్క మేడ మీద అలంకరించుకుంటుంది చెప్పానమ్మా. ఇంకా చెప్పమ్మా. నేను నీ కూతునే కదా, అన్ని నీ బుద్ధిలో వచ్చాయమ్మా. నాకు అన్ని నా బుద్ధిలేదమ్మా. ఇంకా ఇంకా ఆ తర్వాత చెప్పిన మర్చి నీ నోటి నుండి మాట ఊరి పడేసరికి రామంజలమ్మ మొత్తం అయిపోతుందమ్మా. అమ్మమ్మని అమ్మ 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 నువ్వు అలంకరించి నేను వెళ్ళి తొలగేస్తానమ్మా. ఏమమ్మా